ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మెగాస్టార్ చిరంజీవిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాలువా మెమంటోలతో సత్కరించారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యులు సీఎం ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున వారిని సత్కరించినట్లుగా చెప్పారు. అవార్డు అందుకోనున్న ఈ ప్రముఖులకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. తెలుగు వారికి దేశ అత్యున్నత పురస్కారాలు రావటం గర్వించదగ్గ విషయమని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడే భాషా ప్రాంతాలలోనే కాదు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏ అవసరం ఉన్నా ఎవరినైనా కలిసి తమ మనసులో మాట చెప్పుకోవాలన్నా నిలువెత్తు తెలుగు విగ్రహం ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మనల్ని మనమే సన్మానం చేసుకోవడం అంత గొప్ప కార్యక్రమం. అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, గొప్ప నటుడు, పున్నమి నాగు సినిమాలో నటనలో ఏ కమిట్మెంట్ ఉండేనో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సందర్భంగా చేసిన నటనలో అదే కమిట్మెంట్. అంటే వారికి సినీ రంగంలో తొలినాళ్లలో అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు, ఈ అవకాశం ద్వారా పైకి వెదగాలని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఏ కన్విక్షన్తో కమిట్మెంట్తో వారు తన వృత్తిని చాలా గౌరవప్రదంగా కొనసాగించారు. 46 సంవత్సరాల తర్వాత కూడా నటనలో వారి తపన ఈ రోజుకు అదే స్థాయిలో కనిపిస్తుంది. వారే మిత్రుడు చిరంజీవి గారు. పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేయటమే కాకుండా తెలుగు వారికి ఇంతమందికి భారతదేశం గర్వించదగేటువంటి అవార్డులు పొందటం అనేది ఈ రాష్ట్రానికి గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈరోజు వారిని గౌరవించుకునేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. పద్మశ్రీ అవార్డులు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గుర్తించబడినటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించి ఈ అవార్డులు ఇవ్వటం అనేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా అభినందించడమే కాకుండా ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవంత్ రెడ్డి గారికి, నా సహచర మంత్రివర్యులు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, శాంతి కుమార్ చీఫ్ సెక్రటరీ గారికి, ముఖ్యంగా ఈరోజు తెలుగు జాతి, తెలుగు ప్రజలందరూ గర్వించే విధంగా పద్మ విభూషణ్ అవార్డులు అందుకుంటున్న గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వారు తెలుగుదనానికి, తెలుగు ఉట్టిపడే విధంగా మచ్చలేని రాజకీయ నాయకునిగా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన గౌరవ వెంకయ్య నాయుడు గారికి నా పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలుగు ప్రజల పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నేను నచ్చే నాయకుడు, నా అభిమాన సినిమా హీరో మెగాస్టార్, అంటే నాకు సినిమాలంటే బాగా ఇష్టం కాబట్టి చిన్నప్పటికెళ్ళి చిరంజీవి గారు ప్రతి సినిమా చూస్తూ ఈరోజు వారు పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్నప్పుడు వారి సత్కారంలో నేను పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ
చిరంజీవి గారి గురించి వారు ఒక నటుడే కాదు, బ్లడ్ బ్యాంక్ లాంటిది ఒక సంస్థను స్థాపించి లక్షలాది మందికి ప్రాణదానం చేసిన ఒక మంచి నాయకుడు, మంచి యాక్టరే కాదు, ఒక మానవతావాది. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వెంకయ్యనాయుడు గారి గురించి నాలాంటి వారు మాట్లాడితే చాలా మంచి మనిషి కాదు. ఎందుకంటే మహోన్నతమైన వ్యక్తి, మచ్చలేని నాయకుడు. తెలుగు రాష్ట్రాలలో వారితో పాటు ఇటీవలనే కీర్తి చేసిన మన జైపాల్. కళాకారులను సముచితంగా గౌరవించే రాజ్యం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనను సన్మానించింది. శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపికయ్యానని తెలిసిన క్షణంలో చాలా సంతోషం కలిగిందన్నారు. అభిమానుల ఆశీర్వాదం చూస్తుంటే తన జన్మ ధన్యమైనట్లుగా అనిపిస్తోందని అన్నారు. పద్మ పురస్కారాలు ప్రకటించిన తర్వాత కూడా సన్మానం చేయాలని ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదన్నారు. పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా, ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే, నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు. ఏదో వచ్చింది, సంతోషం, గౌరవంగా స్వీకరించాలి, ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ తర్వాత తరలి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి, వ్యక్తులు, అభిమానులు, సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి, రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి, అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి, అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగుణీకృతమైంది. ఎంతో ఉద్వేగానికి, ఎంతో ఇది అన్నది. అవార్డు ఇవ్వని అభిమానం, అవార్డు ఇవ్వని ఉత్సాహం, ప్రోత్సాహం మీ కరతాళ ధ్వనుల ద్వారా, మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్వదిస్తుంటే చాలు, ఈ జన్మ, ఇది పూర్వజన్మ సుకృతం, ఎప్పుడో చేసుకున్న పుణ్యఫలం, మా అమ్మానాన్నలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళు చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను. అదే మీ ముందు ఉంచుతున్నాను. ప్రభుత్వం ముందుకొచ్చి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, పద్మ పురస్కారం అందుకోనున్న వారికి సముచితంగా గౌరవించడం గొప్ప కార్యక్రమమని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొన్నేళ్లుగా నంది అవార్డులు ఇవ్వకపోవడంపై నిరుత్సాహం వ్యక్తం చేసిన మెగాస్టార్ తాజాగా నంది అవార్డులని గద్దర్ అవార్డులుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఇకపై ఏటా గద్దర్ అవార్డులు ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతించారు. కళాకారులకి అందించే పురస్కారాలు వారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. పద్మ విభూషణ్ అందుకున్నట్టు యొక్క మనందరికీ ఇష్టమైన సినిమా కథానాయకుడు అనేట యొక్క చిరంజీవి గారు, అలాగే తెలంగాణ నుంచి పద్మ అవార్డులు వచ్చినట్టు మిత్రుల కాస్త ప్రశాంతంగా ఉండే సమయం కూడా తక్కువ ఉంది. పద్మ అవార్డులు వచ్చినట్టు యొక్క పెద్దలు వివిధ రంగాల్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి ఈరోజు పద్మ అవార్డు వాళ్ళకు వచ్చింది. నేను ముఖ్యంగా అవార్డులు, సన్మానాలు అవి పెద్దగా జీవితంలో తీసుకోను కూడా. కానీ ప్రధానమంత్రి గారు ఈ పద్మ అవార్డు ఈ స్థాయిలో మీకు ఇస్తున్నామని చెప్పిన తర్వాత నేను ఆయన మీద గౌరవంతో కాదనలేకపోయాను. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి 4 కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్ళి తెలుగు మీడియంలో చదువుకొని అంచెలంచెలుగా ఆ స్థాయికి వెళ్ళిన నాకు కేంద్ర ప్రభుత్వం ఆ గౌరవాన్ని ఇచ్చింది అవుతుందో దానికి నేను కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా వినమ్రంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.